ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో ఐ టెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో 5,000 మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. తుపాకుల మోతలతో కర్రెగుట్టల అడవులు మారుమోగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూంబింగ్లో పాల్గొంటున్న బలగాలకు ఛత్తీస్గఢ్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ఆహారం, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చారు. రైట్, కర్రెగుట్టలో తాజా పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, చెప్పండి, కర్రెగుట్టలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, కర్రెగుట్టల మొత్తం పర్వత శ్రేణి మొత్తం ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తా ఉంది. దాదాపు 2 రోజులుగా ఆ ప్రాంతంలో బలగాల మోహరింపు కార్యక్రమం చేపట్టారు. బస్తర్కి సంబంధించిన ఐజీ సుందర్ రాజు నేతృత్వంలో మొత్తం బలగాలంతా కూడా అక్కడ డిప్లాయ్ చేసి ఇటు తెలంగాణ వైపు నుంచి వెంకటాపురం నుంచి అటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ నుంచి ఈ అటాక్ కొనసాగిస్తున్నారు. 2 వైపుల నుంచి పెద్ద ఎత్తున దళాలను మోహరించి మావోయిస్టుల వేట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు ఐజీ అండ్ డిఐజీలు బీజాపూర్ ఎస్పీ మొత్తం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మొత్తం బలగాలను కదలికలకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మావోయిస్టులు ట్రాప్ చేసి కూడా దాడి చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ముందుకు కదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక్క ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి వెంకటాపురం ఏరియాలోనే 5-6 వేల మందికి పైగా జవాన్లను మోహరించారు. సిఆర్పిఎఫ్ డిఐజీలు కార్యక్షేత్రంలో ఉండి మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. బలగాల కదలికలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం పాటు వారి అవసరాలకు అనుగుణంగా మంచినీళ్లు అట్లాగే ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు రవాణా చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూంబింగ్ చేపట్టడం, సాయంత్రం తర్వాత మావోయిస్టుల కదలికలను, ఎందుకంటే రాత్రి పొద్దుపోయిన తర్వాత మావోయిస్టుల కదలికలు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారి కదలికలను పట్టి బలగాలు ఎట్లా వ్యవహరించాలంటే దాని మీద ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు నడుపుతా ఉన్నారు. మొత్తంగా కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తా ఉంది. ఎప్పుడు ఎటు నుంచి దాడి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో జవాన్లు లోపలికి చొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్లిపోయారు. ప్రత్యూష. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.